ఆరుని బంధిస్తుండగా అమర్ అక్కడికి వచ్చి ఘోరాన్ని చితక్కొట్టి ఆరుని కాపాడుతాడు. ఇక ఇంతలో పౌర్ణమి గడియలు ముగిసిపోవడంతో ఆరు అంజు శరీరంలో నుండి బయటకు వచ్చేస్తుంది. ఇక అంజు స్పృహ కోల్పోతుంది. మరోపక్క ఘోర అమర్ నుండి తప్పించుకొని పారిపోతాడు. ఇంతలో రాథోడ్ రామ్మూర్తి ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. సార్ ఎక్కడ సార్ ఆ ఘోర అని చెప్పి రాథోడ్ అడుగుతుంటే తప్పించుకున్నాడు రాథోడ్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అంజు పాప ఎక్కడ సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే అంజు అంజు అని చెప్పి కంగారుగా అమర్ పరిగెత్తుకుంటూ అంజు దగ్గరికి వెళ్ళి స్పృహ కోల్పోయిన అంజుని ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత అంజు కళ్ళు తెరుస్తుంది. అంజు నువ్వు తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. నేను తాతయ్య వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళాను డాడ్? ఉదయం టిఫిన్ చేశాను, ఆ తర్వాత రూమ్లోకి వెళ్ళాను, అక్కడి వరకు నాకు గుర్తుంది, తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు అని చెప్పి అంజు అంటూ ఉంటే అదేంటి అంజు పాప, నువ్వు నేను ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళడం, మీ అమ్మకు మిస్ అమ్మకు చీర తీసుకోవడం ఇవేవి కూడా నీకు గుర్తులేవా అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. దాంతో అంజు నేను నీతో పాటు షాపింగ్కి వచ్చానా, అమ్మకు చీర తీసుకున్నానా, ఎప్పుడు తాతయ్య అని చెప్పి అంజు ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి టెన్షన్ పడుతూ కొంప తీసి ఆరు అంజులోకి ప్రవేశించిందని అమర్కి నిజం తెలిసిపోతుందా ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ నువ్వు మర్చిపోయి ఉంటావు అంజు పాప, ఇవన్నీ నువ్వు కాకపోతే ఇంకెవరు చేసుంటారు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. లేదంటే ఉదయం నుండి ఏం జరిగిందో అంతా కూడా నాకు గుర్తుంది, ఈ 2 గంటల పాటు ఏం జరిగిందో మాత్రమే నాకు గుర్తులేదు అని చెప్పి అంజు అంటూ ఉంటే అప్పుడు అమ్ము ఇంతకుముందు నా విషయంలో మిస్ అమ్మ విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు అంజు విషయంలో కూడా అదే జరిగింది. ప్రతి పౌర్ణమికి మన ఇంట్లో ఏదో జరుగుతుందని మిస్ అమ్మ అనుమానించింది, మిస్ అమ్మ అనుమానమే కరెక్ట్ అయిందని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్ మీరు అనుకున్నట్టుగా ఏమీ జరగడం లేదు, ఎక్కువగా ఊహించుకోవడం మానేసి అంజుని కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి అని చెప్పి అమర్ అందరికీ కూడా సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు. దాంతో అంతా కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమ్మయ్య అమర్కి ఏ డౌట్ రాలేదు అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటుంది. తర్వాత రామ్మూర్తి అమర్ ఇద్దరు మాత్రమే ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి బాబు గారు, అంజు ఏమంటుందో నాకేమీ అర్థం కావడం లేదు, ఇందాకటి వరకు అంజు నా చేయి పట్టుకొని నాతోనే ఉంది కదా, మరి ఇప్పుడేంటి జరిగింది ఏది గుర్తులేదంటుంది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే ఎందుకంటే అక్కడ ఉన్నది అంజు కాదు కాబట్టి అంజులోకి ఆరు ప్రవేశించిందని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఏంటి నా కన్న కూతురు నా మనవరాల్లోకి ప్రవేశించిందా, నాతో పాటు షాపింగ్కి వచ్చి తనకు నచ్చిన చీర తనే కొనుక్కుందా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. అవును మామయ్య గారు, ఇందాకే నాకు కూడా ఈ విషయం అర్థమైంది, ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే కంగారు పడతారు, తన తల్లితో మాట్లాడాలని చెప్పి పిల్లలు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నిజంగానే మిస్ అమ్మ అనుమానించినట్టుగా ఆరు అంజు శరీరంలోకి ప్రవేశించిందని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మరింత బాధపడతారు, అందుకే ఇందాక వాళ్ళను తిట్టి పంపించేశాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక తర్వాత రామ్మూర్తి నా కూతురు నిజం తెలుసుకొని నా కోసం నా మనవరాల రూపంలో నా ఇంటికి వచ్చిందన్నమాట, ఈ విషయం ముందే తెలుసుంటే మనస్ఫూర్తిగా నా కూతురి కాలు పట్టుకొని క్షమాపణలు చెప్పి ఉండేవాడిని అని చెప్పి రామ్మూర్తి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. సార్ బాధపడకండి అని చెప్పి అమర్ రామ్మూర్తిని ఓదారుస్తూ ఉంటాడు. రేపు ఉదయం మనం కాశీకి వెళ్తున్నాము, అంతా కూడా సిద్ధం చేసుకోండి అని చెప్పి అమర్ రామ్మూర్తికి చెబుతూ ఉంటాడు. అలాగే బాబు, కనీసం నా కూతురుతో ఈ విధంగా అయినా గడిపే అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు కలిగించాడు అని చెప్పి రామ్మూర్తి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే అమర్ రాథోడ్ అర్జెంటుగా వెళ్ళి కార్ రెడీ చేయి, మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అలాగే సార్ అని చెప్పి రాథోడ్ బయటకు వచ్చి కార్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఘోర గేటు దగ్గర కాపలా కాస్తూ రాథోడ్ అటువైపుగా వస్తూ ఉంటే రాథోడ్ మొహం మీద ఏదో పౌడర్ చల్లుతాడు. ఆ పౌడర్ చల్లగానే రాథోడ్ ఫేస్ అంతా కూడా
ఎర్రగా మారిపోతుంది. గోర తన వశీకరణ శక్తితో రాథోడ్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. ఇక గోర చెప్పిన మాటలు రాథోడ్ వింటూ ఉంటాడు. రాథోడ్, నా మాటలు నీకు వినిపిస్తున్నాయా అని చెప్పి గోర అంటూ ఉంటే, చెప్పు గోర, నేనేం చేయాలి, నువ్వేం చెబితే నేను అదే చేస్తాను అని రాథోడ్ అంటూ ఉంటాడు. దాంతో గోర, అమర్ కుటుంబం మొత్తాన్ని కూడా మామిళ్ళ చెరువు దగ్గరికి తీసుకునిరా అని చెప్పి గోర అంటూ ఉంటే, అలాగే గోర, నువ్వు వెళ్ళి అన్నీ సిద్ధం చేసుకో, తప్పకుండా నేను వెళ్ళి కుటుంబం మొత్తాన్ని కూడా తీసుకుని వస్తాను అని చెప్పి రాథోడ్ అలా వికృతంగా చూపులు చూస్తూ ఇంట్లోకి వస్తూ ఉంటే, లాన్లో నిలబడి ఉన్న ఆరు, గుప్తా ఇద్దరు కూడా విచిత్రంగా రాథోడ్ వైపు చూస్తూ ఉంటారు. రాథోడ్ లాన్లో నిలబడి ఉన్న ఆరు వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇదేంటి గుప్తా గారు, ఎప్పుడు లేనిది రాథోడ్ ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడేంటి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. దాంతో గుప్తా, పెద్ద ప్రమాదం జరగబోతుంది బాలిక, ఆ రాథోడ్ ఇప్పుడు పూర్తిగా గోర ఆధీనంలో ఉన్నాడు, గోర ఏం చెబితే రాథోడ్ అది చేస్తాడు అని చెప్పి ఆరుకి చెబుతూ ఉంటే, నన్ను పట్టుకోవడానికి నా కుటుంబాన్ని ఆ గోర ఏం చేస్తాడో ఏంటో, ఎలాగైనా సరే నా కుటుంబాన్ని కాపాడండి గుప్తా గారు అని చెప్పి ఆరు ప్రాధేయపడుతూ ఉంటుంది. లేదు బాలిక, నా చేతుల్లో ఏమీ లేదు, జరగబోయే దాన్ని చూస్తూ ఉండడం తప్ప నేను ఏం చేయలేను అని చెప్పి, అందుకే నువ్వు ఎవరి శరీరంలోకి ప్రవేశించొద్దని ముందుగానే నేను హెచ్చరించాను, అయినా సరే నువ్వు నా మాట లెక్క చేయకుండా పెడచెవిన పెట్టావు అని చెప్పి గుప్తా ఆరుతో అంటూ ఉంటారు. ఇక తర్వాత రాథోడ్ ఇంట్లోకి వచ్చి, సార్, కాశీకి వెళ్ళాల్సిన ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయి సార్ అని చెప్పి అంటూ ఉంటే, అవునా, ఇంత సడన్గా ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ అవ్వడం ఏంటి, రీజన్ ఏంటి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఈరోజు వెదర్ బాగోలేకపోవడం వల్ల ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయ్యాయట సార్ అని చెప్పి రాథోడ్ అమర్కి చెబుతూ ఉంటే, అప్పుడు ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ, ఈరోజు ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి అస్థికలు నదిలో కలపడం పోస్ట్ పోన్ అవుతుంది కదా గుప్తా గారు, అయితే నా వాళ్ళతో కలిసి ఇంకొద్ది రోజులు గడపొచ్చనమాట అని చెప్పి ఆరు ఆనందపడిపోతూ ఉంటుంది. అప్పుడు అమర్తో రాథోడ్, ఇప్పుడే నేను స్వామీజీకి ఫోన్ చేశాను సార్, ఈరోజు చాలా మంచి రోజట, అస్థికలు ఈరోజు కలిపితే మంచిదని స్వామీజీ చెబుతున్నారు, కాశీకి వెళ్ళడం కుదరకపోతే కనీసం మామిళ్ళ చెరువు దగ్గరికైనా వచ్చి పూజలు నిర్వహించి అస్థికలు నదిలో కలపమని స్వామీజీ చెప్పారని రాథోడ్ అనగానే, అయితే అక్కడికి వెళ్దాము, మొత్తం కూడా సిద్ధం చేయని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఎలాగో మేము కూడా లగేజ్ మొత్తం కూడా ప్యాక్ చేసుకున్నాం కదా, అయితే అక్కడికి వెళ్దాం పదండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక రాథోడ్ వికృతంగా నవ్వుతూ లగేజ్ అంతా తీసుకువెళ్ళి కారులో పెడతాడు. అలా రాథోడ్ ఘోర వశీకరణ వల్ల అమర్ కుటుంబం మొత్తాన్ని కూడా మామిళ్ళ చెరువు దగ్గరికి తీసుకొని వస్తాడు. అక్కడ పంతులు గారు కూడా రావడంతో అమర్ ఆరు ఫోటోని చెరువు దగ్గర పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. కాసేపట్లో నీ అస్థికలు ఈ నదిలో కలవబోతున్నాయని చెప్పి గుప్తా ఆరుకి చెబుతూ ఉంటాడు. దాంతో ఆరు కుటుంబం మొత్తాన్ని కూడా చూసుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. బాగి ఆరు ఫోటోని చూద్దామని అనుకుంటుంది, కానీ పిల్లలు అడ్డుగా నిలబడటంతో అలా ఫోటోని చూడలేక కాస్త దూరాన నిలబడి పూజ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత పిల్లలు పక్కకు జరగడంతో ఆరు ఫోటోని చూసి బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. తను ఆరు ఒక్కనా అని చెప్పి బాగి అమర్ని అడుగుతూ ఉంటే, అవును మిస్ అమ్మ, ఏమైందని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. బాగికి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏమైంది మిస్ అమ్మ అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో బాగి, ఆరు అక్కతో నేను ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నానండి, పక్కింటక్క అని చెప్తూ ఉంటాను కదా, నేను పక్కింటక్క అని చెప్పేది ఆరు అక్క గురించి అని చెప్పి బాగి అంటూ ఉంటే అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అసలు ఆరు అక్కను ఇప్పటి వరకు నేను ఎప్పుడూ కూడా చూడలేదు, కానీ అక్క నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది, అక్కకి నాకు ఏంటి సంబంధం అని చెప్పి బాగి అంటూ ఉంటే, మీ ఇద్దరి మధ్య రక్త సంబంధం ఉంది మిస్ అమ్మ, అందుకే మీ అక్క నీకు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పి అమర్ బాగీకి చెబుతూ ఉంటాడు. ఇక ఆరు తన సొంత అక్క అన్న విషయాన్ని తెలుసుకొని బాగి ఎంతగానో
ఏడుస్తూ ఉంటుంది. అక్క ఇక్కడికి కూడా వచ్చిందండి అంటూ బాగి ఆరు కోసం వెతుకుతూ ఉంటే ఇక ఆరు ఎక్కడ కనిపించకపోవడంతో బాగి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక రాథోడ్ అస్థికలు తీసుకెళ్ళి ఘోర చేతిలో పెడతాడు. దాంతో ఘోర ఆ అస్థికలు తీసుకొని పారిపోతూ ఉంటే అప్పుడు అమర్ ఘోర వెంట పడుతూ ఉంటాడు. ఏవండి, బతికున్నప్పుడు అక్కని ఎలాగో కాపాడుకోలేకపోయాం, కనీసం చనిపోయిన తర్వాతైనా అక్కని ఆ ఘోర నుండి కాపాడుకుందాం, నేను కూడా మీతో పాటు వస్తానని చెప్పి అలా బాగి కూడా అమర్కి సాయంగా ఘోర నుండి ఆరుని కాపాడడానికి వెళ్తూ ఉంటుంది.